హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇలా మన రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. దోసకాయ పప్పు కోసం ముందుగా నేను 400 గ్రాముల కందిపప్పును తీసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నాను. దోసకాయ పొట్టు తీసి లోపల గింజలు తీసేస్తే అంత మిగలదు కనుక 3 తీసుకున్నాను, హాఫ్ కేజీ. అలాగే 4 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 30-40 గ్రాముల చింతపండు. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అయితే మన ప్రాసెస్ అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. సో ఈ చింతపండుని అలా వాటర్ వేసేసుకొని కడిగేసుకొని ఇంకొన్ని వాటర్ పోసేసి నానబెట్టేసుకోవడానికి పక్కకు పెట్టేసుకుందాం. సో ఈ చింతపండుని పక్కకు పెట్టేసుకుందాం. అలాగే 2-3 సార్లు, మీ ఇష్టం, అది 2 అయినా 3 అయినా, అది ఎన్నిసార్లు అనేది అలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను మాత్రం 2 టైమ్సే కడుగుతున్నాను. సో ఇలా 2 టైమ్స్ మంచిగా కలుపుకుంటూ కడిగేసుకొని వాటర్ పోసేసుకొని మంచినీళ్ళు పక్క పెట్టేసుకోవాలి. సో ఇలా 2 టైమ్స్ నీట్గా కలుపుకుంటూ వాష్ చేసేసుకోవాలి. ఈ మధ్యన డస్ట్ ఎక్కువగా ఉంటుంది, వీలైతే 3 టైమ్స్ అయినా కడుక్కోవచ్చు. అంటే బాగా కడిగితే కూడా మంచిది కాదు అంటారు కదా. సో డస్ట్ రిచ్చా కడుక్కోవడం తప్పదు అనుకోండి. ఇప్పుడు అలా ఒక 2 టైమ్స్ అలా నీట్గా కడుక్కొని పంపు వాటర్, మంచి వాటర్ ఉంటాయిగా, సో అవి పోసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. పప్పు ఉడకడానికి ఎన్నైతే అవసరమో అన్ని వాటర్, ఒక 2 చెంబులు పోసుకోవాల్సి వస్తుంది ఈ పప్పు ఉడకాలంటే. సో అలా 2-3 చెంబులు పోసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కాస్త సాల్ట్ వేసి ఈ పచ్చిమిర్చి, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని కూడా ఈ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకుందాం. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ఈ పొట్టు తీసేసరికి అవి కాస్త ఉప్పు నీళ్ళల్లో బాగా నానుతాయి. ఎందుకంటే పైన ఏమన్నా ఇన్సెక్ట్స్ లాంటివి ఉన్నా కూడా చచ్చిపోతాయి ఉప్పు నీళ్ళలో అయితే. మంచి అనుకున్నప్పుడు చేసుకుంటా అయిపోతుంది కదా, ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేసుకోకుండా. సో ఇలా మొత్తం 3 దోసకాయలని కూడా నీట్గా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని గింజలు తీసేసుకొని చేదు ఉన్నాయా లేవా చూసేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా 3 దోసకాయలు కూడా నీట్గా పీల్ చేసేసుకోవాలి. సో పప్పు కనుక గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇంకో గిన్నెలో కూడా వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఈ గింజలు తీసేసిన ముక్కల్ని ఆ వాటర్లో వేసి కనుక్కోవడానికి. అంటే ఎక్కడన్నా కాస్త కొంచెం చేదు ఉన్నా కూడా వాటర్లో నానబెట్టడం వల్ల ఆ ముక్కల్లో చేదంతా పోతుందన్నమాట దోసకాయ. పప్పు కనుక గింజలు మొత్తం ఖచ్చితంగా తీసేయాలి. అదే కర్రీకి అయితే కాస్త గింజలు ఉంచుకుంటే చాలా బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది పంటి కింద పడి నములుతూ ఉంటే. సో అలా పక్కకు పెట్టేసుకున్నాక ఏదైతే పక్కకు పెట్టుకున్నామో ముందుగా కడిగేసి శుభ్రంగా కందిపప్పుని తీసుకొని సో ముందు పెట్టుకున్నాను. అలాగే ఈ దోసకాయ ముక్కల్ని, టమాటాలని, పచ్చిమిర్చిని, కొత్తిమీరని వాటర్లో నుంచి తీసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ కూడా శుభ్రంగా నానిపోయాయి ఉప్పు నీళ్ళలో ఇప్పటి వరకు కూడా. సో ఏదైనా ముందు ఇలా సెట్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకొని అన్నీ దగ్గర పెట్టుకుంటూ ఒక్కసారి పచ్చిమిర్చిని కూడా చూసారా, టమాటాని చూసారా, ముందు కట్ చేసేసాను. ఈ మిర్చీస్ ఏంటంటే నేను మిర్చి ఎలా ఉందో అలా వేసేస్తాను. కట్ చేస్తే ఏంటంటే చాలా పప్పు కంటే కూడా ఈ పచ్చిమిర్చీలు ఎక్కువగా అవుతున్నాయి. అందుకు మిర్చిని ముందు జస్ట్ ఇట్లా కట్ చేసేసి వేసేసుకుంటాను. సో ఉల్లిపాయ కూడా మేమైతే వేస్తాం పప్పులో ఒక్కటి, మీ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కానీ వేస్తే మాత్రం టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. కొంచెం లావుటి ముక్కలుగానే కట్ చేసుకోవాలి పప్పుకి, ఎందుకంటే కుక్కర్లో పెట్టేస్తాం కదా. కాస్త లావు ముక్కలు అయితేనే ఉడికేసి ఆ ముక్క కనిపిస్తుంది. సన్నగా కట్ చేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. సో దోస ముక్కలను కూడా మీడియం సైజు, సో అలా చిన్నగా మీడియంగా, మరి సన్నగా కట్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా అయితే కాస్త ముక్క కనిపిస్తుంది. సో ముక్కలు తినరు అనుకుంటే, కనిపించొద్దు అనుకుంటే టేస్ట్ పర్పస్ సన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు, లేదు తింటారు అంటే ఇలా. సో అలా దోస ముక్కలన్నిటినీ, దోసకాయల్ని సన్నగా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా టమాటాలని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటా కాస్త గట్టిగానే ఉంటుంది ఈ మధ్య కాలంలో, మెత్తగా ఏమీ అవ్వట్లేదు కనుక ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత అది మెత్తగా అవుతుంది.
బాగుంటుంది. అంటే పిల్లలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఏరు పడేయకుండా ఆప్షన్ అనమాట సన్నగా కట్ చేసుకోవడం. సో ఇలా దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నిటినీ కూడా సన్నగా కట్ చేసేసి పప్పులో వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఫస్ట్ ముందు మాత్రం ఇలా సన్నగా కట్ చేసేసాను మూతుల వరకు. ఇక సేమ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇలా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇందులోనే వేస్తాను. అయితే కొత్తిమీర అలా తింటారు అని అనుకుంటే మాత్రం పప్పు మొత్తం దింపే ముందు వేయండి, ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్. మళ్ళీ ఏమైతే మా వాళ్ళు తీసేస్తారు కదా, నేను ఏదైనా ఫస్టే వేస్తాను కొత్తిమీరని. సో ఇలా వేసాక కాస్త 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. తాలింపులో వేసే వెల్లిపాయ టేస్ట్ కంటే కూడా ఈ స్టేజ్లో వేసుకునే వెల్లిపాయ చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు ఫ్లేవర్ కూడా పప్పులో అయినా పప్పుచారులో అయినా ఇలా వేసేసుకోండి. ఒక సగం చెంచాడు మాత్రం కారం వేసుకుంటున్నాను, అంటే మరి పచ్చగా కనిపించకుండా కలర్ కోసం. సగం స్పూన్ కంటే కొంచెం ఎక్కువే పసుపు, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కదా, క్వాంటిటీ తగ్గట్టు 1 స్పూన్ వేసుకోవచ్చు అనుకోండి. కాస్త మెంతుపిండి, అదేవిధంగా కాస్త జీలకర్ర పొడి, అదేవిధంగా ధనియా పొడి నేను వాడతాను. ఖచ్చితంగా ఇవి వేయడం వల్ల టేస్టే ఉంటుంది. పెద్ద పెద్ద వంటల్లో కూడా వంట వాళ్ళు కూడా ఇవన్నీ వేస్తారు. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. బట్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు మన పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. 4 విజిల్లు సరిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది. ఎందుకంటే పులుపు కానీ ఉప్పు కానీ 2 యాడ్ చేయలేదు కనుక 4 విజిల్లో మన పప్పు మెత్తగా ఉడికిపోతుంది. బాగుంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎండాకాలమైనా కానీ వర్షాకాలమైనా కానీ చలికాలం ఏ కాలమైనా కూడా ఈ పప్పు అనేది వేడి వేడి అన్నంలో వేసుకుని అంతా ఆవకాయ పెట్టుకొని అలా అప్పడము లేదా ఒక ఆమ్లెట్ వేసుకొని సైడ్కి పెట్టుకొని తింటుండే ఆహా ఏముంటుందండి. చికెన్ మటన్లు పనికొస్తాయి. సో ఓపిక్గా కాస్త చేసుకోవడమే. రాదు అని కాదు, ప్రతి ఒక్కరికి పప్పు వచ్చు, కానీ ఒక్కొక్కరి చేతితో చేస్తే ఒక్కోలా ఉంటుంది. సో ఫస్ట్ విజిల్ కూడా వచ్చేసింది. సేమ్ యాజ్ టీస్గా ఇలానే ఒక 4 విజిల్లు పెట్టేసుకోవాలి. పెట్టాక 4 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కాసేపు ఆవిరిపోయేంత వరకు ఉంటే సరిపోతుంది. సో ఫాస్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు సో ఆ లిడ్ని ఇలా పైకి అనేసామనుకోండి, వెంటనే ఆవిరిపోతుంది. వెంటనే మూత తీసుకోవచ్చు కూడా, భయం లేదు అనుకుంటే అలా చేసేసుకోవచ్చు. లేదు మాకు టైం ఉంది ఇంకాసేపు ఆగలం అనుకుంటే హ్యాపీగా ఆవిరిపోయేంత వరకు ఉండొచ్చు. సో మన పప్పు మెత్తగా ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఏదైతే నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నామో ఆ చింతపండు పులుసు, ఉప్పు ఈ 2 కదా మనం వేసుకుంది, ఆ 2 కూడా యాడ్ చేసుకొని చిక్కగా గట్టిగా ఉంది కదా ఇంకో చెంబుడు నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఎంత పలచగా ఉంటే తినే టైంకి చల్లబడ్డాక అంత చిక్కగా అవుతుంది పప్పు. ఇంత గట్టిగా అయితే అది గట్టిగా బండలా అయిపోతుంది. సో కాసేపు వాటర్ కూడా పోసుకొని కాసేపు మసాలా పెట్టుకుందాం. సో ఇప్పుడు ముందుగా ఆల్రెడీ స్టవ్ వెలిగించేసాను. అలాగే చింతపండు పులుసును కూడా పోసేసుకుంటున్నాను. ఇందాక నానబెట్టేసుకున్నాను కదా, దాని నుంచి తీసింది. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్సా 3 స్పూన్సా కాదు, మన క్వాంటిటీకి తగ్గట్టు వేసేసుకోవడమే. ఇంకో చెంబడి నీళ్ళు అయితే పడతాయండి, చాలా గట్టిగా ఉంది పప్పు. సో ఇంత చెంబుడు వాటర్ పోసేసుకొని కాసేపు బాగా మసాలా పెట్టేసుకోవాలి పప్పుని. చింతపండు కూడా ఇప్పుడే వేసాం కదా, ఆ ఫ్లేవర్ పోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది పప్పు. మసాలా పెట్టుకుంటే బాగుంటుంది. చూపించినట్లు మా టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఉప్పు వేసేసుకున్నాను. సో కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. తాలింపులో వేసేదానికంటే ఎల్లిపాయ కానీ కరివేపాకు కానీ ఉడికేటప్పుడు వేస్తేనే టేస్ట్ ఎక్కువ. సో ఇది బాగా మసాలా పెట్టేసుకోవాలి. కానీ చాలా బాగుంటుంది దోసకాయ పప్పు, చాలా కమ్మగా తింటుంటే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంత అన్నమైన పప్పుతో హాయిగా ఉంటుంది చాలామందికి. నాకైతే పప్పులు చాలా తక్కువగా ఇష్టం అనుకోండి. ఇప్పుడు ఏదో చెప్పాలి అంటే కష్టం కదా, చెప్పలేము, నిజాన్నే చెప్పాలి. సో పక్క స్టవ్ మీద మన పప్పుకి కావాల్సిన పోపుని రెడీ చేసేసుకుందాం. సో దానికోసం చిన్న కళాయి పెట్టేసుకొని
అది కాస్త తాలింపులకి తగ్గట్టుగా అనమాట. అది కాస్త హీట్ అవ్వగానే కాసింత ఆయిల్, ఒక 4 స్పూన్లు అనుకోండి, అది కూడా పల్లి నూనె, అలాగే 1 స్పూన్ నెయ్యి. పప్పు కానీ పప్పు చారు కానీ తాలింపులకి అద్భుతమైన రుచి సువాసన రావాలంటే ఖచ్చితంగా 1 స్పూనో 2 స్పూన్లో నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి తాలింపులో. సో అది హీట్ అవ్వగానే ఫస్ట్ ముందు దంచి పెట్టేసుకున్నాను నేను వెల్లుల్లి, తాలింపు కోసం వెల్లుల్లి, ఎండుమిర్చి ఫస్ట్ వేసేసుకోవాలి. సో ఎందుకంటే వెల్లుల్లి కొంచెం టైం పట్టి తీసుకుంటుంది కనుక వేగడానికి ఫస్ట్ అదే వేసేస్తాను. నా వర్షన్లో అయితే నేనెప్పుడు ఇదే విధానం ఫాలో అవుతా. తర్వాతే తాలింపు గింజలు వేస్తా, పోపు దినుసులు. సో మీకు నచ్చినట్టుగా మీరు వేసుకుని తాలింపుది ఏముందండి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసేసుకోవచ్చు, అంతే కదా. సో ఇది చూసారా, వేడి వేడి నూనెలా ఎల్లిపాయల వెయ్యగానే ఇలాంటి మని స్మెల్ అలా అద్దిరిపోతుంది. సో తర్వాత తాలింపు గింజలు కూడా వేసేసుకుందాం. 1 స్పూనున్నర వేసేసుకోండి. తాలింపు గింజలకు కూడా కొలత ఏముంది, కానీ పప్పు రుచి అద్దిరిపోతుంది స్మెల్తో. ఇల్లంతా గుప్ప గుప్ప వెళ్ళిపాయ, ఇటు పప్పు, ఆహాహా ఏముందండి. సో చూపించిన విధంగా 1 స్పూనున్నర తాలింపు గింజలు వేసేసుకోండి. ఏముందండి పోపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం హింగువ, అదేవిధంగా కరివేపాకు, ఇవన్నీ కలిపేసేసుకొని వేసేసుకొని చిట్పట్లాడాక తీసుకెళ్ళి ఈ పోపుని పప్పులో వేసేసుకోవడమే, అయిపోతుందండి. చాలా ఈజీగా పప్పు, దోసకాయ పప్పు అద్భుతంగా నిజంగా అండి. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా ఎవరి విధానం వారికి ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే వచ్చే నష్టమైతే లేదు కదా. చాలా బాగుంటుంది. కమ్మని అద్భుతమైన సువాసనతో కూడిన మన దోసకాయ టమాటా పప్పు. సో మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. చూస్తూ ఉండండి వీడియోస్ని, ఎంకరేజ్ చేయండి. మన తాలింపుని పప్పులో వేసేసుకుంటున్నాను, చూడండి. చిట్టప్పట అలా పప్పులో తాలింపు పోయగానే అస్సలు అది తాలింపులోనే ఉంటుంది, పప్పు అయినా పప్పు చారైనా. సో కొంచెం మళ్ళీ ఇందులో వేసేసుకొని, ఆయిల్ వేస్ట్ అవ్వద్ది కదా అలా అనమాట. అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ దోసకాయ పప్పు రెడీ. ఏమంటారు? చాలా ఈజీ కదా. కన్సిస్టెంటీ చాలండి, చల్లబడితే ఖచ్చితంగా గట్టిపడిపోతుంది పప్పు. అందుకు అలా ఉంటేనే కరెక్ట్, అండ్ పల్చగా ఉంటేనే పప్పుకి టేస్ట్ కూడా. సో ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అసలు కమెంటే చేయట్లేదు, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. పప్పు డిష్ అవుట్ చేసేసాను. పొగలు కక్కి కమ్మని దోసకాయ పప్పు కట్అవుట్ చూడండి, ఎంత బాగుందో. పోలే, అద్దరి పోలే, అట్లుంటుంది మరి మనతో. సబ్స్క్రైబ్.